సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు పిల్లి అని ఎద్దేవా చేశారు కేటీఆర్. దీనికి మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. 2023 ఎన్నికల్లో ఆ పులి పంజా దెబ్బకి మీరు ఓడిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు మొన్న మధ్యనే ఏదో ఒక సభలో మేము అందరం చూసినాం. ఆయన చెప్తున్నాడు ఎక్కడో ఆదిలాబాద్లో, అక్కడ ఎమ్మెల్యే గారు అడిగినారు ఆదిలాబాద్లో, కృష్ణారావు గారు మీరు మంత్రి కదా, మాకు ఫలానా పని చేయాలి, మాకు ఫలానా పని చేయాలంటే మీ జిల్లా మంత్రి గారు ఏమంటున్నాడు ఎరికేనా? నేనెట్లా చెప్తా, నాకేం తెలుసు, నేను మళ్ళా గెలుస్తానో సస్తానో తెలియదు, మళ్ళా మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, మేము గెలుస్తామో మా ప్రభుత్వం వస్తుందో మాకు తెలియదు, కాబట్టి మాట ఎట్లా ఇస్తా, నేను మాట ఇయ్యా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉంటే మేము చూసి నవ్వుకుంటా ఉన్నాం. నేను మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ విన్నరాలని వినండి. మళ్ళీ కేటీఆర్ కూడా పాపం మన ఆయనకు ఎవరు చెప్పినరా లేకపోతే కావాలని చేస్తున్నది తెలుస్తుంది. వీడియో క్లిప్పింగ్ విన్న తర్వాత ఆయన చెప్పినట్టు నేను మాట్లాడి ఉన్నట్టయితే నేను నా 2 పదవులకు రేపే రాజీనామా చేస్తాను. ఆయన చెప్పింది అబద్ధమైనట్టు తేలితే దానిలో ఆయన రాజీనామా చెప్పని అడగా. ఇంకా 3 ఏళ్ళు ప్రతిపక్షంలో అట్లా ఉండని, వచ్చే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చొని కేవలం నాది పొరపాటు అని చెప్తే చాలు. అంటే నిజం మాట్లాడడానికి కూడా నిజాయితీగా ఉండాలంటే కూడా ధైర్యం కావాలి.